హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, డింపుల్ డింపుల్ క్యూట్ స్టార్. సో ఈ క్యూట్ స్టార్ భరత మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు. మరి మాట్లాడేద్దామా? చలో. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఎస్. సో మీ పేరు డింపుల్, డింపుల్ హయాతి అని ఎందుకు చేంజ్ చేసుకున్నారు? హయాతియా? చేంజ్ ఏం లేదు. డింపుల్ హయాతి నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఫస్ట్ నుంచి మాకు డింపుల్ అనేది నా నేమ్. చాలా హయాతి అనేది నా ఫస్ట్ సినిమాలో లైక్ ఐ సెడ్ చాలాసార్లు చెప్పాను, న్యూమరాలజీ చూసి జస్ట్ యాడ్ చేశాను అంతే. బాగుంది. తర్వాత మీకు ఐ డోంట్ నో, అంటే ఐ డోంట్ బిలీవ్, బట్ ఇంట్లో వాళ్ళు చూస్తారు. సో ఓకే. బట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్ గుడ్, బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్ కాబట్టి. సో యా. సో ఫాదర్ తమిళ్, అవును, మదర్ తెలుగు. సో రెండు లాంగ్వేజెస్లో ఏది కంఫర్ట్ లాంగ్వేజ్ మీకు? మదర్ టంగ్ అండి, ఎనీ డే తెలుగు. సో తెలుగు, యా, ఎనీ డే ఇంట్లో తెలుగే మాట్లాడతాం. నేను తాత అమ్మమ్మతో పెరిగాను, సో తెలుగు అంటే నాకు నేను ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, నాకు ఎప్పుడు ఈవెన్ టెంజ్ ఆఫ్ అదర్ స్లాంగ్ రాలేదు. సో ప్రాబ్లీ బికాజ్ తాత అమ్మమ్మ ఇస్ ప్రాపర్, దే ఆర్ ఫ్రమ్ తెనాలి, సో దే నో తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాం. సో యా. సో నేను అప్పుడు చూసినప్పుడు కంటే ఇప్పుడు మీరు ఇంకా సన్నగా అయ్యారు. అవునా? మీరు మధ్యలో ఐ థింక్ రామబాణం టైంలో అప్పుడు కిలాడి. యా. నేను కిలాడికి చాలా సన్నగా ఉన్నాను యాక్చువల్లీ. రామబాణం టైంలో ఐ వాజ్ నాట్ వెల్. ఆఫ్టర్ కరెక్ట్గా రామబాణం అయిపోయిన తర్వాత నాకు తెలీదు, ఐ ఫెల్ సిక్ లేటర్. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇట్స్ జస్ట్ అన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఇమ్యూనిటీ దిస్ థింగ్ విచ్ ఐ వెంట్ త్రూ సర్జరీ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో 1 year went by to take care of myself. Yeah. So it just happened out of the sudden anamata, and then that's how surgery I put on weight, and again I just got back to myself. That's all. Yeah, I'm all healthy, hale and healthy. Yeah. Yes. Okay. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి ఇన్ అయ్యారు కదా, అద్దం ముందు అనే సాంగ్ బెల్లా బెల్లా సాంగ్ ఉంది. సో రెండిట్లో అంటే బెల్లా బెల్లా మీద చూసిన తర్వాత దట్టు మీ సాంగ్ ఒకవేళ కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? కంపేర్ చేయాలి. బెల్లా బెల్లా ఇస్ డిఫరెంట్, అద్దం ముందు ఇస్ డిఫరెంట్. రెండు డిఫరెంట్ జానర్ కైండ్ ఆఫ్ సాంగ్స్ కదా. సో బెల్లా బెల్లా ఏంటి చూసిన తర్వాత? బెల్లా బెల్లా ఇస్ సంథింగ్ గ్రూవీ కైండ్ ఆఫ్ సాంగ్. అద్దం ముందు చాలా రొమాంటిక్ సాంగ్, అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి, తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎవరికైనా డెడికేట్ చేసే సాంగ్. ఇట్స్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. సో అద్దం ముందు ఇస్ లైక్ దట్ కైండ్ ఆఫ్ సాంగ్. యూజువలీ ఆ వైబ్ కూడా అలాగే ఉంటుంది. బోత్ ఆర్ డిఫరెంట్. సో రేపు ఇంకొక సాంగ్ వస్తుంది, వీ హ్యావ్ అనదర్ మాస్ నెంబర్. సో అది ఒక మాస్ నెంబర్. సో అన్ని డిఫరెంట్ సాంగ్స్. చాలా వరకు మూవీస్ చేశారు. హిందీ చేశారు అదరంగరే, సో తమిళ్, తర్వాత తెలుగు, ఈ 3 లాంగ్వేజెస్లో చేశారు కదా. సో ఏదన్నా సీన్లో అంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కొన్ని సీన్స్లో ఇబ్బంది పడతారు. అలా ఏమన్నా ఇబ్బంది పడ్డారా ఈ మూవీ అంటే ఈ సాంగ్ అప్పుడు, అద్దం ముందు సాంగ్ అప్పుడు మీకేమన్నా? ఇబ్బంది ఏం లేదు కానీ, బట్ అది చూడడానికి అంత లైక్ ఇట్ లుక్స్ వెరీ ఫ్రెష్, ఈజీగా కనిపిస్తుంది. కానీ వీ వర్ షూటింగ్ ఇన్ -degrees. అక్కడ లిటరలీ స్నో పడుతూ ఉంటుంది అనమాట. ఐ థింక్ మీ సాంగ్ లో కొన్ని విజువల్స్ చూసింటే స్నో వాజ్ లిటరలీ స్నోయింగ్ అండ్ డ్రిజిల్ అవుతూ ఉంటుంది. ఇట్ వాజ్ టెరబుల్లీ కోల్డ్ అండ్ ఐఎమ్ సంబడి, ఐ కాంట్ టూ మచ్ కోల్డ్ నేను టాలరేట్ చేయలేను అని అర్థమైంది నాకు. అండ్ బట్ యా, ఎక్స్పీరియన్స్ స్నో, ఇట్ వాజ్ నైస్. కానీ వేరింగ్ సారీస్ అండ్ డాన్సింగ్ ఇస్ సో టఫ్. సో అంతకు మించి ఏం లేదు, బట్ ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి సాంగ్స్ అన్ని అలాంటి ప్లేసెస్ లోనే షూట్ చేస్తున్నారు. I know. ఎందుకు అంటే I don't know. మీకేం డౌట్ రాలేదు? ఎప్పుడు అడగలేదు? అంటే మేబీ ఇట్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ నైస్ కోజీ ఫీలింగ్ ఏమో, నాకు తెలియదు కానీ, బట్ ఇట్స్ జస్ట్ దట్. మాకు మాత్రం మంచిగా అనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద చూస్తే, బట్ మీరు అక్కడ బిహైండ్ సీన్స్ అయితే చాలా అంటే చూపించే అంత ఇది. బట్ ఇట్ వాజ్, మీరు కట్ చేయగానే ఐ విల్ బి లైక్ ఫ్రీజింగ్ అనమాట. సో ఎలా ఇన్ అయ్యారు ప్రాజెక్ట్లోకి మీరు? అంటే ఇది సెకండ్ టైం వర్క్ చేయటం రవితేజ గారితో, దట్టు మీకు టైమింగ్ అనేది అది కూడా మ్యాచ్ చేయగలుగుతారు. అంటే ఫస్ట్ టైం ఎవరైనా యాక్ట్ చేసేటప్పుడు కొద్దిగా టైమింగ్ దగ్గర
అంత బ్యాలెన్స్ అవ్వదు అనేది అవును, ఒకటి అవును, విన్నాం. అవును. మీ టైమింగ్ ఎంతవరకు తెలుసుకున్నారంటే ఎనర్జీ గురించి అడగను, Yeah, yeah. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎనర్జీ హై పీక్స్. ట్రూ. ఎలా బ్యాలెన్స్ ఎంతవరకు చేయగలిగారు? See, working with him has always been fun అండి. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఇందులో ఈ ప్రాజెక్ట్ కిషోర్ తిరుమల గారు నాకు ఈ స్టోరీ నరేట్ చేశారు. ఇట్లా ఉంటుంది, హీ నరేటెడ్ బోత్ ద క్యారెక్టర్స్, బట్ దెన్ వాళ్ళు యునానిమస్లీ దే వాస్ థింకింగ్ దట్ నేను వైఫ్ రోల్ ప్లే చేస్తే బాగుంటుంది అని. బికాస్ నేను ఆల్రెడీ యునో నా ప్రీవియస్ సినిమా ఐ ప్లేడ్ బికినీ వేసుకున్నాను, గ్లామ్ రోల్ చేశాను, ఐ ప్లేడ్ ద గర్ల్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ రోల్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఆ సైడ్ నన్ను ఆల్రెడీ చూశారు. సో నాకు కూడా యాజ్ అన్ యాక్టర్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, టు లుక్ ద గర్ల్ నెక్స్ట్ డోర్, యునో హోమ్లీగా కనిపించిన, ఆర్ లైక్ లిటిల్ షీఈస్ వెరీ అథెంటిక్లీ షీఈస్ స్టాండింగ్ ఆన్ హర్ కైండ్ ఆఫ్ రోల్ ఇది. అండ్ ఐ ప్లే ద క్యారెక్టర్ నాది బాలామణి. సో ద క్యారెక్టర్ సో ఆ వర్డ్ తెలంగాణ బాలామణి. సో ఆ వర్డ్ అంటే ఆ పేరులోనే చాలా మంచి సౌండింగ్ ఉంది, రైట్? సో షీఈస్ వెరీ పవర్ఫుల్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ యూనో షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ హస్బెండ్. సో అలాంటి రోల్ సో నాకు కూడా కొత్తగా అనిపించింది. అండ్ వెన్ ఐ వాజ్ నరేటెడ్ కూడా ఐ వాజ్ వాంటింగ్ టు ప్లే ద అదర్ సైడ్. సి వాట్ యూ ఆల్రెడీ ప్లేడ్ కొంచెం అలవాటు ఉంటుంది, వాట్ యూ హ్యావ్ నెవర్ ప్లేడ్. సో వెన్ ఎవర్ ఈ టైమింగ్ విషయానికి వస్తే కిషోర్ గారు డైరెక్షన్లో ఈజ్ వెరీ సటిల్ కామెడీ. ఆయనకి సటిల్, మీరు ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా ఆయన చూసే ఉంటారు, చిన్న డైలాగ్లో చాలా సడన్గా క్రాకప్ అవుతుంది అలాంటి డైలాగ్, రైట్? ఈవెన్ మా టీజర్లో చూసింది. సో అలాగే త్రూ ద ఫిలిం whatever dialogues that we are saying, whatever, however, and naku already I worked with him kabatti I have that ease with him as always. Ease vachesi. Yeah, so as always it has been there and we could easily పట్టుకున్నారా? లాస్ట్ లో మధ్యలోనే పట్టుకున్నారా లేదంటే సినిమా చూడాలి అస్సలు ఎక్కడ రివీల్ చేయరు ఆబ్వియస్లీ. సో 10th తర్వాత మోడలింగ్ చేశారు, తర్వాత 2017 గల్ఫ్తో డెబ్యూట్ ఇచ్చారు. తర్వాత మాకు అంటే బాలీవుడ్లో అక్షయ్ కుమార్, సో ధనుష్ గారు, అత్రంగిరి అక్కడ వర్క్ చేశారు. సినిమా మంచి హిట్ అయింది. తర్వాత తమిళ్లో విశాల్ గారు, దట్టు తెలుగులో రవితేజ గారు, గోపీచంద్ గారు, ఇన్ని వరకు వచ్చారు కదా. నటి అవ్వాలి అనేది మీ డ్రీమ్, ఆ కళ నెరవేరింది అనుకుంటున్నారా లేదంటే ఇంకా లేదు దీని నుంచి నేను పెట్టుకున్న బేస్ వేరు అని ఏమైనా? See, as an actor, you should never be satisfied. So, నాకు సాటిస్ఫాక్షనే ఉండదు. అంటే ఆబ్వియస్లీ యుల్ హ్యావ్ ఒక్కొక్క స్టెప్, ఇట్స్ అ స్టెప్ బై స్టెప్ కదా. మనం ఒక స్టెప్ డైరెక్ట్లీ లాస్ట్ స్టెప్కి వెళ్ళలేము. సో ఫర్ మీ ఆల్సో ఇట్ టుక్ టైమ్, ఒక్కొక్కటి అండ్ స్టిల్ ఐమ్ బిల్డింగ్ వన్ బై బ్రిక్ బై బ్రిక్ యునో వాట్ ఐమ్ సేయింగ్. సో ఒక్కొక్కటి బిల్డ్ చేస్తున్నాను. ఇంకా ఐ హ్యావ్ అ సర్టన్ గోల్. ఆబ్వియస్లీ వి ఆల్ డ్రీమ్ బిగ్. So I still have to reach somewhere ante I'm also waiting. So you never know, time, everything anni match avali. So yeah, but I'm very happy. Reception audience nunchi eppudu undindi. So though I was not been there for a while or whatever, the reception has been the same. So that is something నాకు ఇంకా it gives me a push. Okay ani. So yeah, బాలీవుడ్లో వర్క్ చేసిన తర్వాత ఇక్కడ గద్దలకొండ గణేష్ జరా సాంగ్ హైలైట్ చేశారు. తర్వాత అంటే ఒకటి మనం ఒక సాంగ్ చేసినప్పుడు ఒక స్పెషల్ సాంగ్ చేశారు మీరు, అలాగే ఆఫర్స్ వస్తాయన్నది ఒక టాక్. అంటే ఎంతవరకు అంటే ఏమైనా పెద్దవి ఏమైనా మిస్ అయ్యారా మీ దగ్గరకు వచ్చి లేదు నేను చెయ్యను అనేది ఆ టైంలో? అంటే ఈ సాంగ్ హిట్ అయిన తర్వాత? లేదు, నేను సాంగ్ చేసేటప్పుడు ఐ థింక్ చాలా మందికి తెలుసు ఐ వాజ్ డూయింగ్ బిగ్ ఫిలిం ఓన్లీ అట్ దట్ టైం. ఆ సినిమా సడన్ గా స్టాల్ అయిపోవడం వల్ల అండ్ గదలకొండ గణేష్లో ఐ వాజ్ సపోజ్ టు ప్లే ద లీడ్ బేసికలీ. సో ఆ సినిమా చేసేటప్పుడు యునో దిస్ ఫిలిం which I was supposed to play lead, Harish garu almost 2 months dates kosam chusaru, but then it didn't somehow work out avaledu, dates kudarledu. And then దాంతో పాటు ఇంకొక 2 ఫిల్మ్స్ కూడా అడిగారు, అవి కూడా డేట్స్ కుదరలేదు. దే ఆర్ ఆల్ బిగ్ ఫిల్మ్స్. ఇప్పుడు పేర్లు ఎందుకు లేండి, బట్ దెన్ మేము తెలుసుకుంటాం కదా. సో బట్ ఇట్ డెంట్ బికాస్ ఆఫ్ ద డేట్స్ విచ్ డెంట్ హ్యాపెన్. అపారెంట్లీ ఆ సినిమా స్టాల్ చేస్తారు లాస్ట్ కి, అండ్ దట్ ఈస్ ఆల్సో బిగ్ ప్రొడక్షన్, బిగ్ డైరెక్టర్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్.
బట్ దెన్ వీ థాట్, అప్పుడు నేను చాలా యంగ్, ఐ వాజ్ 18.5, 19 years. Yeah. Okay. సో నాకు అర్థం కాలేదు. ఓకే, ఐ థాట్ సినిమా చేస్తున్నాం, వై వుడ్ ఎనీ ఫిలిం 90% అయిపోగానే హౌ కెన్ ఇట్ బీ స్టాల్డ్? ఇట్ జస్ట్ హిట్ మీ సో బ్యాడ్లీ. బట్ ఎవ్రీబడి సెడ్, డింపుల్ నీకు ఫస్ట్ టైమే ఇలాంటి ఎక్స్పీరియన్స్, చాలా మందికి ఇది కొన్ని సినిమాలు చేశాక ఎక్స్పీరియన్స్ అవుతుంది, బట్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ మచ్ ఎర్లీ ఇన్ లైఫ్. సో సంథింగ్ లైక్ దాట్. అప్పుడు ఐ కుడెంట్ టేక్ ఇట్, బట్ నౌ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. నౌ ఇప్పుడు ఏదొచ్చినా ఐ కెన్ పాస్ త్రూ, యూనో, బికాస్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ పెద్దదే ఇట్లా అయినప్పుడు యు నో వాట్ ఇట్ ఇస్. సో యా, ఐ డిడ్. ఆ తర్వాత అలాగా హరీష్ గారు వాజ్ లైక్, సరే, హీ నో హౌ ఐ వాజ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. దెన్ హీ థాట్ ఓకే, లెట్స్ ట్రై డూయింగ్ అ సాంగ్ అని అనుకున్నాం. దెన్ అప్పుడు కూడా అందరూ చెప్పారు, వై ఆర్ డూయింగ్ అ సాంగ్, అలా చేస్తావు, యూ వాంటెడ్ టు బి అన్ యాక్ట్రెస్ కదా. ఎందుకంటే మనకు టిపికల్ స్టీరియో టైప్ చేయడం చాలా. సో బట్ టు బ్రేక్ దట్ స్టీరియో టైప్, ఐ హ్యావ్ కమ్ లిటిల్ ఫార్, లైక్ లిటిల్. ఐ థింక్ ఐ మేడ్ అ లిటిల్ చేంజ్ ఆర్ ఇంపాక్ట్ ఇన్ వన్ వే అని అనిపిస్తూ ఉంటుంది. బికాస్ యూజువలీ సాంగ్ చేసి బీయింగ్ అన్ యాక్ట్రెస్ ఇలాంటివి చాలా కష్టం కదా. సో థింక్ ఐ మేడ్ అ లిటిల్ ఇంపాక్ట్. ఐమ్ వెరీ హ్యాపీ. నౌ దేర్ సో మెనీ యాక్ట్రెసెస్ దట్ హ్యావ్ కమ్. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యా. సో నేను ఫస్ట్ మాట్లాడిన డింపుల్ గారికి ఇప్పుడు మాట్లాడుతున్న డింపుల్ గారు అసలు ఇక్కడ నుంచి రియలీ ఎస్ ఓకే. అసలు అప్పుడు చాలా అంటే కొద్దిగా చైల్డిష్ మెంటాలిటీ అనిపించేది, ఇప్పుడు అసలు కనపడట్లేదు. అవునా? మేబీ అండి. సో ఐ ఆల్సో డోంట్ నో, మీరు చెప్తేనే తెలుసు. సో సీ దట్స్ వాట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ పుట్ యూ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. యా. కూచిపూడి నేర్చుకున్నారు. సో ఒక డాన్సర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, లేదంటే యాక్ట్రెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారంటే రెండు దాంట్లో ఎక్కువ ఏది ఇంపార్టెన్స్ మీకు? నేను పర్టికులర్గా పిక్ చేయలేను, బికాస్ నా ఫౌండేషన్ అదే. ఎందుకంటే నేను ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేస్తున్నా, లేకపోతే ఎట్లాంటి ఒక సినిమా చేస్తున్నా, ప్రతిసారి ఐ షుడ్ రియలీ థ్యాంక్ మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ మై ఆంట్స్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు ఆర్ట్ ఫామ్. మా ఇంట్లో దేర్ ఇన్ టు ఫిల్మ్స్. ప్రతి సందర్భంలో వాళ్ళు ఏదైనా డాన్స్ చేయాలన్నా నాకు ప్రతిసారి కాన్స్టెంట్గా ఏమంటారు దే హ్యావ్ టు దే పుట్ మీ డౌన్ ఎవ్రీ టైమ్. వాళ్ళు కాన్స్టెంట్గా చెప్పారు, ఇదేంటే నువ్వు ఏం చేసా అంతే కదా ఓకే అనేస్తారు. సో అలా చెప్పడం వల్ల ఐ హ్యావ్ ఆల్వేస్ బెటర్మెంట్, నన్ను నేను బెటర్ చేసుకున్నాను ప్రతి. ఓకే, మేబీ ఇది ఇలా కాదేమో, ఇలా చేయొచ్చేమో. ఎవ్రీవేర్, ఈవెన్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు మీ అందరికి నచ్చుతుంది, మా ఇంట్లో దాన్ని కమెంట్స్ చేస్తారు. అఫ్కోర్స్ ఇంట్లోనే, అంటే అందరు మీలా తీసుకోరు కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కమెంట్ చేస్తారా అంతే, ఓ సంతేనా. సో దట్ యాక్చువల్లీ నన్ను, ఇట్ కీప్స్ మీ గ్రౌండెడ్. సో ఓకే, నేను ఇంకా చేయాలి, ఇంకా పర్ఫామ్ చేయాలి. సో అది నాకు ఇప్పటికీ హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ అయినా, లేకపోతే మా తాతగారు అయితే ఏదైనా సెల్ఫీ తీసుకుంటే తిడతారు, సెల్ఫీ అలా ఎందుకు తీసుకున్నావు, ఇక్కడ లైట్ పడట్లేదు కదా, ఇక్కడ నోస్ కట్ అయిపోతుంది, ఇట్లా కాదు. సో ఇవంతా అప్పుడు తిట్టుకునేదాన్ని నేను, ప్రతి చిన్నదానికి దట్ ఈస్ బీయింగ్ చైల్డిష్. బట్ నౌ వెన్ ఐమ్ వర్కింగ్, ఇప్పుడు సెట్లో పనిచేసేటప్పుడు నాకు అది యాక్చువల్లీ సబ్కాన్షియస్లీ, ఓ లైట్ ఇక్కడ ఉంది కదా, మేబీ ఇలా చేయాలి, కెమెరా ఇక్కడ. సో ఇట్ సమ్హౌ ఇట్ బికేమ్ మై ఫౌండేషన్. సో ఐ చెరిష్ ఆల్ ఆఫ్ దాట్. సో ఐ కాంట్ పిక్ వన్ ఇన్ ఇట్. మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఏ పెట్స్ ఉన్నాయండి? డాగ్స్, క్యాట్స్? పెట్స్, ఐ హ్యావ్ డాగ్స్, క్యాట్స్. మాది ఒక మినీ జూ అండి. అవునా? యా. క్యాట్స్, డాగ్స్? యా, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. యా. I have a little bit of hens as well. Oh. So some fishes. So it's a mini zoo. And everybody loves animals in the house. So yeah. Okay. Yeah. So ఇప్పుడు ఒక మూవీ మనం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా భోగి, తెల్మిరా, ఈ సాంగ్స్, ఈ మూవీస్ ఉన్నాయి. సో ఇందులో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని రోల్స్? I think మీరు ఎక్స్పెక్ట్ చేయని రోల్ కుడ్ బి భోగి. Because దాంట్లో again I'm playing a different role. I am also counting on it in one way, because as an actor nanu satisfy chestam. I'm still shooting. Okay. Inka they're still shooting.
యా సో మేబీ అంటే ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్ మచ్ యెట్ బట్ డెఫినెట్లీ యూ విల్ లవ్ దాట్ యాజ్ వెల్. ఏ మూవీ గురించి అయినా ఇంతన్నా కొద్దిగా బయటకు వస్తుందేమో కానీ రవితేజ గారు ఉన్న మూవీస్ మాత్రం ఇంత కూడా ఇవ్వరు అసలు. Obviously. ఇది మాత్రం అసలు అవును. చాలా స్ట్రిక్ట్. యా ఒక మూవీ మీరు చేయాలంటే మిమ్మల్ని ఏది అట్రాక్ట్ చేయాలి, ఏది చూస్తారు? see it depends on the genre. Genre. Sometimes genre, see కొన్నిసార్లు రొమాంటిక్ కామెడీ వస్తుంది, కొన్నిసార్లు లైక్ కిలాడి కొన్నిసార్లు లైక్ వాట్ ఐమ్ సేయింగ్ షర్వాస్ ఫిలిం, కొన్నిసార్లు when I did with ప్రభుదేవ గారితో చేశాను తమిళ్లో. సో ఆల్ ఆఫ్ ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. నాకు ఎట్లా అంటే వాట్ ఎవర్ దట్ ఐమ్ ప్లేయింగ్, ఈవెన్ ఇఫ్ నేను ఒక సాంగ్ చేస్తున్నా కూడా ఐ నో సి ఇఫ్ ఫిలిం డస్ వెల్ డజంట్ డూ వెల్ అది వేరే. బట్ ఆ రోల్లో నేను సినిమా అయిపోయిన తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకున్నారా లేదా అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో అదొక్కటి నేను చాలా పర్టికులర్గా ఉంటాను, ఈవెన్ సాంగ్స్లో కూడా అంతే. అండ్ వెన్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలిం ఐ నో వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ నాకు పడతాయి. అండ్ టచ్ వుడ్ అది చెప్పాలి, నా కెరియర్లో మంచి సాంగ్స్ పడ్డాయి నాకు. సో దోస్ ఆర్ సంథింగ్ విల్ బీ ఫర్ ఎవర్, యునో. సో ఐ విల్ ఆల్వేస్ చెరిష్. ఈవెన్ అద్దం ముందు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్. సో యా. సో అంటే మేకప్ విషయంలో కూడా చాలా పర్టికులర్ ఉంటారు, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే మెయింటైన్ చేస్తున్నారు. స్కిన్ కేర్ రొటీన్ ఏం చెప్తారు? లేదు స్కిన్ కేర్ రొటీన్, బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ గాటన్ బెటర్. నేను త్రూ ద ప్రాసెస్ నేర్చుకున్నాను. ఓకే. సో పీపుల్ యూస్ టు కమ్ అండ్ స్కిన్ కలర్ ఇది అది చాలా కాంట్రవర్సీస్ ఉన్నా కూడా ఎవ్రీథింగ్ ఎలా తీసుకున్నారు అప్పుడు మీరు? నేను అది చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తూనే ఉంటానండి, అంటే అలవాటు అయిపోయింది అప్పుడు. ఇప్పుడైతే నౌ ఐ ఆల్వేస్ సీ వాట్ ఈస్ మై మైనస్, ఐ ట్రై టు షో ఇట్ యాజ్ మై ప్లస్. పీపుల్ కాల్ మీ చాక్లెట్ నౌ, సో దట్స్ వాట్ దే call me, comment me or whatever. So that's something good, no? I mean, they kind of treat me nice and all of it. So it's fine. I mean, అప్పుడు బ్యాక్ దెన్ ఇట్ వాజ్ అ మైనస్, అంటే అందరూ మైనస్ అనేవాళ్ళు, నేను అది ప్లస్లోనే. వాట్ ఈస్ మై మైనస్ ఇస్ మై ప్లస్ టుడే. సో పీపుల్ లవ్ మై స్కిన్ కలర్. సో అండ్ నన్ను చూసి చాలామంది దట్స్ అవర్ ఇండియన్ స్కిన్ టోన్, వాట్ కెన్ ఎనీబడి డూ. సో అంటే నేను ఆల్వేస్ పాజిటివ్ ఉన్నా, ఆల్వేస్ ఎఫర్మ్ ఐఎమ్ అ వెరీ గుడ్, అంటే నేను ఐ ఎఫర్మ్ రియలీ వెల్ ఫర్ మై సెల్ఫ్. సో యా. సో ఫ్యాషన్ ఎక్కువ ఫాలో అవుతారా, లేదంటే మీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటారా? నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటానండి. ఫ్యాషన్ అంటే వాట్ యూ ఫీల్, నాకు ఏది మంచిగా అనిపిస్తుంది, దట్ ఈస్ ఓన్లీ ఫ్యాషన్. వాట్ సూట్స్ మీ ద బెస్ట్, దట్స్ వాట్ ఇట్ ఇస్. సో యా. ఈ మధ్య అంటే హీరోయిన్స్ మీద కొన్ని కామెంట్స్ కూడా డ్రెస్సింగ్ విషయంలో శివాజీ గారు అన్న మాటలు, అంటే మీకు ఎలా అనిపించింది అప్పుడు ఫస్ట్ విన్నప్పుడు? సి ఒపీనియన్స్ అందరికీ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం ఉన్న ఈ జనరేషన్లో ఓకే అంటే సి వాట్ ఎవర్ హీ స్పోక్ ఇట్ కుడ్ బి ఒపీనియన్ ఓన్లీ, ఐ డోంట్ వాంట్ కమెంట్ ఎనీథింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అలానే అందరూ కమెంట్ చేయకూడదు, ఎవరు కమెంట్ చేయకూడదు, అంతే. మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అది వేసుకోవాలి. వాట్ యూ ఫీల్ you can carry along, you feel confident, that's all matters. Simple as such. In fact అలా చూసుకుంటే back then వాళ్ళు ఒట్టి లినెన్ క్లాత్ ఒకటి వేసుకుని ఉండేవాళ్ళు, రైట్. ఇన్ఫ్యాక్ట్ బట్ ఇప్పుడు మనకి చాలా ఫ్యాషన్ అని ఇది అని అది అని వచ్చాయి. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బట్ ఎవరిని కించపరిచి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది, అంతే. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి, స్టార్ట్ అండి. మీ ఫేవరెట్ సాంగ్ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి. ఓకే. సో భర్త మహాశైలకు విజ్ఞప్తిలో మీ ఫేవరెట్ సాంగ్ బెల్ల బెల్లనా లేక అద్దం ముందు? అద్దం ముందు. సూపర్. రెండు అంటారేమనుకుంటా, చాలా హానెస్ట్గా చెప్పారు. సో ఒక వర్డ్లో రవితేజ గారిని డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? రవితేజ గారిని ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయాలా? చాలా కష్టం కానీ, బట్ ఐ వుడ్ సే ఎవ్రీథింగ్. ఓకే. డాన్స్ లేక యాక్టింగ్, ఏది మీ ఫేవరెట్? ఆల్మోస్ట్ ఐ కాంట్ పిక్ వన్. ఐ కెన్ నాట్ పిక్ వన్. బోత్? ఓకే. లేడీ విలన్ రోల్ వస్తే చేస్తారా? దానికి ఇంకా టైం ఉందండి. ఐ వాంట్ అది ఎక్స్పెరిమెంట్ చేసేది టైం ఉంది. నౌ ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ వాట్ ఈస్ మై ఏజ్ కైండ్ ఆఫ్ రోల్స్. నాకు బీయింగ్ బబ్లీ ఆర్ బీయింగ్ కొంచెం డెఫినెట్లీ వేరియేషన్ ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అంటే ఐ వాంటెడ్ టు ప్లే క్యారెక్టర్స్ దట్ కీప్ మీ ఆన్ హుక్.
అంటే Okay. ఇప్పుడు మనల్ని కొన్ని క్యారెక్టర్స్ భయపెడతాయి, అంటే ఓకే రేపు పొద్దున వెళ్ళి ఈ సీన్ చేయాలంటే ఎలా నేను ఆ డైలాగ్ రివర్స్, సో అలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని ఉంది. అంటే పర్టికులర్గా విలన్ అని నేను చెప్పలేను, గ్రే షేడ్స్ అని చెప్పలేను, బట్ మేబీ ఇఫ్ ఇట్ రియలీ ఇంట్రెస్ట్ మీ, కథ ప్రకారం నిజంగా ఇట్ స్టాండ్స్ అవుట్. కళ్ళు మీవి యాక్చువల్లీ బాగుంటాయి, బట్ కొద్దిగా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పలుకుతాయి కదా, సో అందుకని నేను అవును రాశాను. యా సో ఫేవరెట్ ఫుడ్ లైక్ ఐ సెడ్ మై అమ్మమ్మస్ వంట, అంతే. ఐ కెనాట్ పిక్ వన్. తెలియని రెసిపీ ఏదైనా చెప్తారు? తెలియని రెసిపీ ఏం లేదు, అందరు చేసేదే. బట్ దెన్ మై మామ్ మేక్స్ కారకొలం, దట్స్ తమిళ్ కైండ్ ఆఫ్ కారకొలం అంటారు. ఓకే, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ లైక్. యా ఓకే, దట్స్ తమిళ్ డిష్, దట్ ఈస్. యా. సో మీ ఫస్ట్ సంపాదన? నా ఫస్ట్ సంపాదన, నేను ఫస్ట్ యాక్చువల్లీ ఐ ఎర్న్ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ ఎర్న్ 2 lakhs. 2 lakhs. యా. సో అందరూ 2 రూపాయలు 200 500 అని చెప్పారు, బట్ ఫర్ మీ ఇట్ వాస్ గుడ్. బెటర్ అమౌంట్. యా, చాలా బెటర్ అది. సో యా. సో ఓకే, సో మెయిన్గా అంటే ఇష్టమైన సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ తలుచుకుంటే అబ్బో ఇది ఒకటి చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. యా, ఇష్టమైన సబ్జెక్ట్ ఐ లైక్ ఇంగ్లీష్ అండ్ బయాలజీ. ఓకే, నాకు ఇష్టం లేని అంటే మ్యాథమెటిక్స్. అబ్బా అవును కదా, అసలు ఐ కాంట్ డూ ఇట్. ఎన్ని వచ్చేవి మార్క్స్? అడగొద్దు. ఓకే, సరే ఇక్కడికి స్టాప్ చేస్తాను. యా. మొత్తం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మేబీ భోగి దిల్మారా కాకుండా దిల్మా that's done actually. ఇంకేమన్నా? And భోగి సపోజ్ టు బి రిలీజ్ అవుతుంది. there's another 2 Tamil films దానికి ఇంకా టైటిల్ అవి పెట్టలేదు or ఇంకా అనౌన్స్ చేయలేదు. I think if it announces, let's see. But I'm very excited for Bogi as well. Yeah. Okay. Yeah. New Year resolution? Nothing andi. No resolution. ఓకే, మీరు న్యూ ఇయర్ గురించి అండ్ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు లాస్ట్? అందరూ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, 13th రిలీజ్ అవుతుంది. సో సంక్రాంతికి మనకు చాలా పెద్ద ఫెస్టివల్, అలాగే అందరు సినిమాలు ఆడాలి. సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్నాం, డెఫినెట్గా వెళ్ళి చూడండి. అండ్ విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. యా. సో మొత్తానికి భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే టు సాక్షి.